మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరన్నా ప్రేమను ఎలా వెల్లడిపరుస్తారు? ఎప్పుడు వెల్లడిపరుస్తారు? మనం వారి మీద ప్రేమ చూపించినప్పుడు, మనం వారి మాట విన్నప్పుడు, మనం వారికి ఏదన్నా హెల్ప్ చేసినప్పుడు వారు వాళ్ళ ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటారు. అయితే నీ దేవుడు అలాంటి వాడు కాదు. నీవు ఆయన మాట వినకున్నప్పుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. నీవు ఆయన కోసం జీవించినప్పుడు ప్రాణం పెట్టాడు. నీవు పాపంలో ఉన్నావని తెలిసి కూడా నీకోసం ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ కోసం నీవు నీ జీవితాన్ని మార్చుకుంటావని. ఆ ప్రేమను చూసైనా సరే నీవు నీ ప్రవర్తనను మార్చుకొని ఆయన ప్రేమలో పడతావని. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఆశతో నీ కోసం ఎదురు చూస్తున్నాడు. పాపాన్ని వదిలేసి ఆయన ప్రేమను నీవు గుర్తించి ఆయనతో జీవిస్తావని మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను నా హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అందరూ ఏదైనా ఇస్తే ప్రేమిస్తారు, లేదంటే వారి మాట వింటే ప్రేమిస్తారు. కానీ నీకేం ఇవ్వకున్నా, నీ మాట వినకున్నా, నీకు దూరం అయిపోయి పాపంలో ఉన్నా మా కోసం ప్రాణమే పెట్టేశావయ్యా. నీకు వందనాలు నాయనా. తండ్రి, ఇంకా నాలో ఏ లోపమున్నా నేను మార్చుకునేదానికి శక్తి, సామర్థ్యం నేను మార్చుకుంటానని నీకు హామీ ఇస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.